హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి. అదిరిపోయే గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే పంటలకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కోసం చూస్తున్న రైతాంగానికి సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం విడతల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా వచ్చేసి కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చిందనమాట. ఇటువంటి వారికి మాత్రమే అందించే విధంగా. సో అదేవిధంగా యాసంగి పైసలు ఇస్తారా ఇయరా, సో ఎప్పటి వరకు అందిస్తారు, సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో అదేవిధంగా తెలంగాణలో రైతులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎకరానికి 5,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందించేవారు. సో ఇది టైంకి అయితే వచ్చాయని చెప్పేసి ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి అయితే పైసలు ఇచ్చేవారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సీజన్లో 2 ఎకరాలకు ఇస్తున్నారు, కొన్ని సీజన్లో 3 ఎకరాలు, కొన్ని సీజన్లో 9 రోజుల 9,000 కోట్లు ఇలా రిలీజ్ చేస్తున్నారు అన్నమాట. అయితే కొత్త విధానం చేస్తున్నారు. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేషన్ వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఇలాంటి విధానం కొనసాగిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యంగా ఈసారి సమూల మార్పులు అయితే చేసిందనమాట. సో ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి, అదేవిధంగా మరొక 2,000 రూపాయలు కూడా మనకు అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. ఆ లీస్ట్ కూడా ఎలా చెక్ చేసుకోవాలి వచ్చిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే వర్షాలు అయితే లేవు. సో అందుకని చెప్పేసి నైరుతి రుతుపవనాలు ఈ నెల 23వ తారీఖు నుంచి అయితే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయని చెప్తున్నారు. దాదాపు 40% మేరకు జూన్ 2 నుంచి ఇప్పటి వరకు అయితే 20 తారీఖు వరకు ముఖ్యంగా వర్షాలు అనేది లోటు ఉందన్నమాట. కురవాల్సి అయితే ఉండే ఇంత లోటు ఉందని చెప్పేసి ఇక వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. సో వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే నకిలీ విత్తనాలు కల్తీ విత్తనాలు విక్రయిస్తున్న అన్నదాతలు మోసం చేసే కేటగాళ్లకు ఉక్కుపాదం మోపుతున్నారన్నమాట. సో ఎక్కడైనా దొరికినా కూడా పీడీ యాక్ట్ పెట్టి ప్రయోగిస్తామని, రైతులను మోసగిస్తే కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి సో ఒక అప్డేట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఫర్టిలైజర్లు ఇక రైతులకు సంబంధించి ముఖ్యంగా మేలు జరగాలనే ఉద్దేశంతో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా అని మనం చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం గుడ్ని చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకంటే రాష్ట్రంలో రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు విధిస్తారనేది సీలింగ్ విధానం లేకుండా పోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక సీజన్లో వచ్చేసి 3-4 ఎకరాల వరకు ఇచ్చి తర్వాత ఒక సీజన్లో వచ్చేసి అందరికైతే ఇలా ఇస్తూ వస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఎక్కువ అంటే భూమి కలిగి ఉన్న రైతులకు ఒక్కోసారి ఏమో పైసలు ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. అసలు కొన్ని సీజన్లో అయితే మాకు పైసలు కూడా రావడం లేదని అంటున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పైన ఒక గుడ్ను చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడు నిధులు జమ అవుతాయనే దానిపైన కూడా. సో ఇక ఇందులో ప్రధానంగా వానాకాలం రావడంతో రైతులు పంట వేసే పనిలో అయితే బిజీగా అయిపోయారు. ఇక దున్నకాలు స్టార్ట్ చేశారు. అదే విత్తనాలకు కూలీల కొరత ఏర్పడుతుంది. ట్రాక్టర్లకు సంబంధించి ఇప్పటికే రేట్లు కూడా పెంచేశారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసిందనమాట. సో రైతులకు సంబంధించి మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు మరి ఈ రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వబోతున్నారు ఏంటనే దానిపైన కూడా. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి సీరియస్గా తీసుకుందనమాట. ఇక యూరియా తిప్పలు అంత అయితే కావు, యాప్తో ఏదో ఉంది కానీ సలహా ఎవరిచ్చారో కానీ తీవ్ర ఆరోపణ మూట కట్టుకున్న ప్రభుత్వం ముందే బుక్ చేసుకున్న బ్లాక్లో అమ్ముకుంటున్నారని సో నల్గొండ జిల్లాలో మంత్రి ఒకరు తెలియజేసే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది మనకు 26 తారీఖుని యాక్చువల్గా ఇస్తామని చెప్పారు. సో తేదీలు అయితే మార్పు చేశారు. అయినప్పటికీ రైతు భరోసా అనేది రిలీజ్ చేస్తున్నారు చెప్తున్నారు. సో ఇందులో వచ్చేసి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఖరీఫ్ రబీ సీజన్ అని చెప్పి మనకు 12,000 రూపాయలు జమ చేస్తారు. ఎలా ఇస్తారు ఏంటనేది ఈసారి పంట వేస్తలేము, మరి ఎవరికి ఇస్తారు ఏంటంటే గతంలో వచ్చిన వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా రైతు భరోసా పథకం కింద ఎన్ని ఎకరాలకు భూమి నిధులు జమ చేస్తున్న విషయం పైన ప్రకటన లేదు. కానీ యాసంగి సీజన్లో విడతల వారీగా 3 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు అనేది జమ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి సో వానాకాలం సీజన్లోనూ 3 ఎకరాల వరకు రైతు భరోసా ఒకేసారి జమ చేస్తారా, లేదంటే మొదట స్టార్టింగ్ 1 ఎకరం వరకు ఇచ్చి తర్వాత ముఖ్యంగా 2 ఎకరాలు ఇలా విడతల వారికి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు. కానీ దీనిపైన మరింత స్పష్టత రావాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది 1 ఎకరం ఉన్న రైతులకు మొదటి విడత, తర్వాత మరొక రోజు వెయిట్ చేసి తర్వాత రెండో విడత 2 ఎకరాలు ఇలా కొంత టైం తీసుకొని తర్వాత 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు చిన్న సన్నకారు రైతులకు నిరుపేదలకు అయితే ఇస్తారని చెప్పేసి తాజాగా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే ఉంటున్నాయి.
అయితే రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తున్నారు. అయితే కానీ గతంలో ఇవ్వాల్సినటువంటి దాదాపు వానాకాలం పెండింగ్లోనే రైతు భరోసా అనేది 16,400 కోట్లు అనేది ఇవ్వాలని చెప్పేసి, అంటే మొన్నటి వ్యవసాయ సమీక్షలో పంట బోనస్ కోతలు పెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పుడేమో డిజిటల్ క్యాబినెట్ అని చెప్పేసి ఇలా కొనుగోలు చేయలేమని చేతులెత్తేయడం, ఇక రైతాంగాన్ని దారుణంగా మోసగించడం అని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అయితే ప్రభుత్వం పైన ఇక డిమాండ్ చేశారనమాట, వెంటనే ఇవ్వాలనే విధంగా. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే కేంద్రం సాగు చూపి రైతుల గొంతుకు వస్తున్నారని ప్రశ్నించారు. పంటల కొనుగోలు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి తెలియజేసే ప్రయత్నం చేశారు. రైతులను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే యాసంగి పైసలు, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా ఇవి రావాల్సిన పైసలు కూడా వెంటనే రైతులకు మేలు జరిగేలా ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 తారీఖు నుంచి షిఫ్ట్ చేశారు. మనకు ఈ 30 తారీఖు నుంచి ఒక సభ అయితే పెట్టి తర్వాత డీబీటీ పద్ధతిలో నేరుగా అకౌంట్లో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు. నిధుల లభ్యతను బట్టి 5 ఎకరాల నుంచి ఆ పైన రైతులకైతే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇక పీఎం కిసాన్ పైసలకు సంబంధించి కూడా లేటెస్ట్గా తాజా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఎప్పుడు అందజేస్తారు ఏంటన్నది, సో రాష్ట్రంలోని రైతులకు సంబంధించి మీకు రేపు పైసలు అనేది అకౌంట్లో పడతాయి అన్నమాట. సో మరి అవి రావాలంటే ఏం చేయాలి, అసలు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అని చాలామంది అయితే అడుగుతున్నారనమాట రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి. ఇక రేపు జూన్ 20 తారీఖు కాబట్టి ముఖ్యంగా విడుదలకు సిద్ధమైంది. మనకు గత పోయినసారి 22వ విడత నగదు అస్సాం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ అయితే స్వయంగా రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు 23వ విడత టైం వచ్చింది. పశ్చిమ బెంగాల్లో అయితే రిలీజ్ చేయనున్నారు. హుగ్లీ జిల్లాలో తారేశ్వర ఇక నుంచి రిలీజ్ చేయనున్నారు చెప్తున్నారు. దానిలో వచ్చేసి దాదాపు 9.44 కోట్లతో రైతులకు 18,800 కోట్ల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేస్తారు. కానీ మీరు ఓటీపీ కావచ్చు, అదేవిధంగా ఈకేవైసీ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. పేరుందా లేదో చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరుందా లేదని తెలుసుకోవడం లేదు. ఈకేవైసీ ప్రాసెస్ రేపు మనకు రైతుల ఖాతాలో అయితే అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది కాబట్టి మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి నవ్ ఇయర్ స్టాటస్ పైన క్లిక్ చేసి అందులో వచ్చేసి ఆధార్ కార్డు, అలా కాకుండా కూడా బెనిఫిషియల్ స్టాటస్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా కావచ్చు, బ్లాక్ ఇవన్నీ ఎంపిక చేసుకుంటే మీకు పైసలు పడ్డాయా లేవా అనేది రాదా అసలు లిస్ట్లో పేరు ఉంటేనే వస్తాయి అన్నమాట. సో రిలీజ్ చేసిన వెంటనే రైతులకు సంబంధించి పీఎం కిసాన్ పైసలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అన్నమాట.